అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి దూరమైనటువంటి ఒక అనాథలాగా కొన్నాళ్ళు బ్రతికాడు. సో వాళ్ళు చేరదీశారు, వాళ్ళ పంచన చేరాడు, వాళ్ళే అమ్మా నాన్న అనుకున్నాడు, వాళ్ళే దైవం అనుకున్నాడు, వాళ్ళ కోసమే జీవితాన్ని అంకితం చేద్దాం అనుకున్న స్థాయికి వెళ్ళిపోయాడు మానసికంగా. అదే విధంగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడి నుంచి జాయిన్ వాళ్ళ దగ్గర ఉన్నాడో అప్పటి నుంచి అదే ఎఫెక్షన్ తోనే వాళ్ళతో ఉండడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మీరు ఈ విషయంలో రాయుడికి న్యాయం జరగాలనేది కూడా అందరం కోరుకునేది అదే ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఎవరు చంపారు అనేది ముందు బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు, అదేవిధంగా పోలీసులు, తమిళనాడు పోలీసులు దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు, వినుత గారి దంపతుల్ని. సో వారితో పాటు మరికొంతమందిని కూడా ఈ హత్యలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే వీరి వెనక ఇంకెవరన్నా ఉన్నారా? అసలు ఎందుకు జరిగింది ఆ పరిస్థితి? పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? అంతా కూడా తేలాల్సిన అవసరం లేదా ఈ కేసులో? సార్ ఉంది సార్. పాత్రదారులు, సూత్రధారులు అందరూ లోకల్ గా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద ముఠాలే ఉన్నారు సార్. పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాత్రదారులు, వాళ్ళే సూత్రధారులు. ఇప్పుడు బయట వాళ్ళని పవన్ కళ్యాణ్ దీనికి మొట్టమొదటిగా నేను ఒక చిన్న విన్నపం సార్. ఇది జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ లోకల్లో వాళ్ళ మధ్యలో జరిగే ఘర్షణల్లో ఇతడు ఒక బలైన ఒక చిన్న ప్రాణం సార్. అవును. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ విషయానికి ప్రతిదానికి తీసుకెళ్లిపోయి రుద్దాల్సిన అవసరం లేదు. కానీ ఇది లోకల్లో వీళ్ళ అధికార దాహానికి బలైన ఒక చిన్న బలి పశువు ఇతను ఈ అబ్బాయి. మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆశించే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇటువంటి నాయకులు, ఇటువంటి మనుషుల్ని గుర్తించి ఆల్రెడీ అతను తగిన చర్యలు తీసుకుంటున్నారని. అవును, ఆల్రెడీ వాళ్ళ మీద పార్టీ బహిష్కరణ కూడా చేసింది, లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఆశిస్తున్న దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకొని సరైన వీటికి సంబంధించి విచారణ జరిపి. ఒక్క నిమిషం అండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎవరమ్మ కారణం ఉన్నారు చూసాను సార్, ఈ వీడియో చూసాను సార్ నేను నిన్న. ఏంటి సార్ ప్రశాంత్ గారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరుని వినుత కోట గారి భర్త ఇలా ఏళ్ళు చూపిస్తూ ఎవరు కారణము దీనికంటే బొజ్జల సుధీర్ రెడ్డి అని ఆయన అన్నాడు. ఆవిడేమో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి, మేమన్నీ తెలుస్తాము, అన్నీ బయట పెడతామన్నారు. అంటే ఏంది అసలు ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే గారి పేరు ఎందుకు వీళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చారు సార్? ఆ అబ్బాయి నా వర్షన్ గా నేను చెప్తాను సార్. ప్లీజ్. ఆ అబ్బాయి వయసు 24 సంవత్సరాలు సార్. 24-25 మధ్యలో ఉండే అబ్బాయి. ఒక 15 సంవత్సరాల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ అబ్బాయి పరిస్థితులు కుటుంబ రీత్యా వెనక పక్క సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాదు, బిలో పవర్టీకి సంబంధించిన ఫ్యామిలీ. వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే చేరదీసి చిన్నప్పటి నుంచి కొద్దిగా 15 సంవత్సరాల వయసు వరకు సాకిందో ఆమె వచ్చి కనీసం ఇంగిత జ్ఞానం లేని మనిషి, ఏది ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనే కనీస అవగాహన లేని ఒక నార్మల్ మనిషి, పల్లెటూరు మనిషి. వాళ్ళు ఈ టైంలో ఆ అబ్బాయికి ఎవరో ఏదో ఆశ చూపించి ఏదన్నా చేసుండారు అనేది ఒక ఎలిగేషన్ ఉన్నారు సార్. ఆశ చూపించి డబ్బులు అనేది దాంట్లో ఒక పేరు ఉంది సార్. ఒక్క నిమిషం సార్. హలో, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. అతని పేరు పేట చంద్ర అనే పేరు తెర మీదకి వచ్చున్నా సార్. పేట చంద్ర ఇతని పేరు. ఎవరతను? వాళ్ళకి అతను ఆ లోకల్లో ఉండే ఒక టీడీపీకి సంబంధించిన ఒక లీడర్ అనేది మనకుండే ఇన్ఫర్మేషన్ సార్, నాకుండే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను వాళ్ళ ఊరికి పెద్దగా వెళ్ళింది లేదు. అతను ఇది బయటికి రానియకుండా ఈ అబ్బాయితో ఏదో కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఆశ చూపించి ఏదో చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉన్నది. అది ఎంతవరకు నిజం అనేది కూడా క్లారిటీ లేదు సార్. సో మొత్తానికైతే మీకు అనుమానాలు ఉన్నాయి, శ్రీకాళహస్తి టీడీపీ నాయకుల మీద మీకు అనుమానాలు ఉన్నాయి ఆ పిల్లవాడికి సంబంధించిన ఎపిసోడ్ లో, ఆ హత్యా ఉదంతంలో.
అనుమానాలు ఉన్నాయి సార్. ఎందుకంటే మెయిన్ ఆ పిల్లగాడికి తెలిసి తెలియని వయసులో డబ్బులు ఎరేసి ఏదన్నా చెయ్యాలి అనే ఒక కుట్ర కోణంతో చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఏదన్నా మాట్లాడారేమో అని ఒక చిన్న సందేహం సార్. అది రైట్, తప్పలేదు. ఇప్పుడు ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు మీరు ఆ పిల్లవాడి కుటుంబ సభ్యులుగా, ఆ పిల్లవాడి మేలు కోరే వ్యక్తులుగా అనుమానాలు ఉండటంలో తప్పులేదు. మీ అనుమానాలని పూర్తిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, పోలీసు వ్యవస్థ మీద ఉంది. దాంట్లో డౌటే లేదు అసలు. ఇప్పుడు మీరు ఆరోపణ చేయట్లేదు, అనుమానాలు ఉన్నాయి, అది నిజమా కాదా అనేది తేల్చమని చెప్పేసి మీరు వేడుకుంటున్నారు, దాంట్లో తప్పులేదు. అదే సార్ మేము కోరుకునేది అదే సార్. జరిగింది న్యాయనైనా ఇటువంటి వాళ్ళు లోకల్లో రేపు ఇంకొకరికి బాధ ఏంటంటే, ఇప్పుడు ఒకరి దగ్గర నెల రోజుల నుంచి ఆ అబ్బాయి వినుత గారి ఇంట్లోనే ఉన్నాడు, బయటికి పంపిలా. మీకు సొంతంగా నమ్మిన బంటులాగా ఉండే వ్యక్తికి మీ ఇంట్లోనే ఒక సెక్యూరిటీ ఇవ్వలేకపోగలిగితే ఇంకా అటువంటి పరిస్థితి, అటువంటి లీడర్లు ముందు పెట్టుకొని ఇంకా రేపొద్దున నార్మల్ ప్రజలకి ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళ ఎలా నమ్మగలగాలి సార్? అవును, వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయికి, అది పవర్ లో ఉండే టైంలో వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయికి వాళ్ళు సెక్యూర్గా ఇవ్వలేదు అని అంటే. సో మొత్తానికి రాయుడి హత్య కేసుకు సంబంధించి వినుత కోట గారి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా మీరు ఆ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. అనుమానాలుగా సార్ అది జరిగింది ఒరిజినల్ పక్కా ఏంటంటే వీళ్ళిద్దరి అధికార దాహంలో ఇతన్ని బలి చేశారు. వీళ్ళిద్దరి అధికార దాహంతో అన్యం పుణ్యం తెలియని, కనీసం వెనక ఎవరు లేరు ఈ అబ్బాయికి. చూస్ చేసుకునే విధానం కూడా అలానే చూస్ చేసుకున్నారు సార్. వెనక అడిగే వాళ్ళు లేరు. చూస్ చేసుకొని అటుపక్క నుంచి ఎవరు మొదట దీన్ని ప్లే చేశారనేది తెలియదు, కానీ చూస్ చేసుకోవడం, ఈ అబ్బాయిని చూస్ చేసుకొని మధ్యలోకి లాగి జరిగిన ఈ ఆటలో ఒక బలిపశుని చేసేసాం సార్. సో అంతేగాని ఆ పిల్లవాడికి వినుత కోట గారితో ఎలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేదు. అవన్నీ కూడా అవాస్తవాలు, అవి తప్పుడు ప్రచారాలు, అందులో డౌట్ లేదు. మీరు చెప్పండి. అవన్నీ అవాస్తవాలు సార్. అవన్నీ ఈ సైకో బ్యాచ్లు చేసే ఆరోపణలు. ఎవరైతే సైకో మైండ్ సెట్ తో ఉంటారో, పొలిటికల్ గా మనుషుల్ని ఎలా బదనాం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా కొంతమంది, ఎదుటోళ్ళు నాశనం అయ్యాలని, ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు చేసే ఈ ఆరోపణలు తప్పితే అక్కడ ఎటువంటి వాస్తవాలు అనేటివి దీంట్లో లేవు సార్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అని కూడా తెలుసుకొని దాని మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మా యొక్క చిన్న విన్నపం సార్. ఇది ఎక్కడి నుంచి ఎవరు మొదలు పెట్టారు, ఈ ఫెమినా ఎవరు మొదలు పెట్టారో వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి చర్యలు తీసుకోవాలనేది. ఎందుకంటే ఎవరైనా కట్ అవుతాను సార్. కంటిన్యూ చేయండి, వినిపిస్తుంది. ఎవరైనా కోరుకునేది అదే సార్. ఒకరిని మరీ ఇంత పర్సనల్ గా చనిపోయిన అబ్బాయి మీద ఇంత ఘోరంగా ఎలిగేషన్ చేస్తున్నారంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలా, చర్యలు కూడా తీసుకోవాలి సార్. వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలా అనేది ఇది చాలా పాత విషయం. విజ్ఞతకు వదలకుండా చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలని ఒక చిన్న విన్నపం సార్ మా దగ్గర నుంచి. ప్రశాంత్ గారు, ఇప్పుడు రాయుడు ఎలాంటి వ్యక్తి, ఎలా ఉండేవాడు, రాయుడు యొక్క నైజం ఎలా ఉండేది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది ఆ పిల్లవాడిది? సార్ ఆ అబ్బాయి ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు సార్. ఆ అబ్బాయి పని అబ్బాయి చేసుకొని సైలెంట్ గా వచ్చిన నెల జీతం వచ్చిందా వాళ్ళ అమ్మమ్మకు పంపించుకుంటాడు. వాళ్ళ అమ్మమ్మను చూసుకుంటా ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి అంతే. అంటే బయట విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే విషయం అబ్బాయి కాదు అతను. అనవసర వాటిలోకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అతను కాదు. కేవలం ఒక డ్రైవర్గా తన పని ఏంటో, తను వాళ్ళు ఏదైనా పని చెప్తే పని చేయటం తప్పితే, సో అతను ఎవరి విషయాల్లో కానీ, ఎలాంటి గొడవలకు కానీ, ఎలాంటి పంచాయతీలు కానీ అతను ఎప్పుడు కూడా తలదూచిన వ్యక్తి. అంత వయసు కూడా లేదు, ముందు 24 సంవత్సరాల వయసు. అదే సార్, అంత అనుభవం లేదు సార్. ఆ అబ్బాయి వయసు మెచ్యూరిటీ లెవెల్ ఎంత సార్? అవును, ఆ అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్ ఎంత సార్? చాలా చిన్న వయసు. అతనే ఈ పొలిటికల్ విషయాల్లో తలపండిపోయిన ఒక ఫుల్ నాలెడ్జ్ ఉండే ఒక వ్యక్తిత్వం ఉండే అంత నాలెడ్జ్ లేదు ఆ అబ్బాయికి. రైట్, అతను ఒక సాదా సీదా మనిషి సార్.
రైట్ ప్రశాంత్ గారు, ఖచ్చితంగా రాయుడు హత్య కేసు సంబంధించి విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక దుష్ప్రచారాలు, రాయుడు చనిపోయిన తర్వాత కూడా అతన్ని వ్యక్తిత్వ హననం చేసేటువంటి దుష్ప్రచారాలకి ఖచ్చితంగా ఇప్పుడైతే చెక్ పడుతుంది అనుకోవచ్చు ఎపిసోడ్ తోటి. ఎందుకంటే మీరు అతని బంధువుగా ఖచ్చితంగా మీరు అతని గురించి పూర్తిగా చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి అక్కా తమ్ముడు రిలేషనే కానీ అలాంటి ఎఫ్ఐఆర్స్ లాంటి రిలేషన్స్ లేవు. అదేవిధంగా ఆ పిల్లవాడు తన పని తాను చేసుకునేటువంటి పిల్లవాడే, కానీ ఎందుకు చంపారు వీళ్ళు, ఎందుకు అలా జరిగింది అనేది విచారణ వేగవంతంగా జరిగి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రావాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. చూద్దాం ప్రశాంత్ గారు ఈ ఎపిసోడ్లో మరి ఏ మలుపుకి ఈ ఎపిసోడ్ తిరుగుతుందో. అదేవిధంగా మరి నిన్న చూస్తే వినుత కొట్ట గారి భర్త చంద్రబాబు, ఆయన కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరును ప్రస్తావించిన తర్వాత ఈ ఎపిసోడ్ మరొక మలుపు కూడా తిరుగుతూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం, ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డ్రైవర్, అదేవిధంగా అతను కూడా జనసేన పార్టీ సానుభూతి పరుడు, మీరు చెప్తున్నారు మీ కుటుంబం కూడా. సో వాళ్ళ అతని హత్య మీద, హత్యకే సంబంధించి రాయుడు సార్, ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెల్ని మా తమ్ముడికి పెళ్లి చేసుకున్నాం సార్ రీసెంట్ గా.